అసలు ఎందుకు డంపింగ్ యార్డ్ మళ్ళీ ఎందుకు తీసుకొచ్చింది తెర మీదకి వచ్చింది? ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య. కౌశిక్ రెడ్డిని అసెంబ్లీలో ఎలా నిలువరింపజేయాలి, కౌశిక్ రెడ్డి నోరు ఎట్లా ఎట్లా నొక్కాలి అనే ఒక ఆలోచనతోనే, ఒక కక్షపూరితంగా, ఒక గూండాయిజంతో, అంటే ఒక ప్రజలకు సేవ చేసే కౌశిక్ రెడ్డి మీద బురద జల్లాలని, ఈ కౌశిక్ రెడ్డి చేయబట్టే ఇది వచ్చింది అని చెప్పి దుష్ప్రచారం చేసుకుంటా మీడియాలో వాళ్ళు పెద్దగా దీన్ని పెద్ద రాజ్యాంగం చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నది హుజురాబాద్ టైగర్, అసెంబ్లీ టైగర్ కౌశిక్ అన్న. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ రాకుండా కౌశిక్ అన్న అడ్డుకుంటాడు. ఖచ్చితంగా మీ సాయశక్తుల ప్రయత్నించండి. ఏం చేసినా మీ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చినా కూడా ఇక్కడ హుజురాబాద్ గడ్డ మీద డంపింగ్ యార్డు పెట్టలేరు. ఇక్కడ ప్రజలంతా సంఘటితంగా వంట వార్పు కార్యక్రమాలు కూడా చేసి, ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ గడ్డ పోరాటాల అడ్డ హుజురాబాద్ దానికి పూర్తి సహకారం అందించింది. కరీంనగర్ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ. దీనికి ఇక్కడ ఉద్యమాలు చేసుడు కొత్త కాదు. ఇక్కడ అంతా ఉప్పు పాలతో నేర్పించింది తల్లిదండ్రులు. ఉద్యమాలు చేసుడు మొదటి నుంచి అలవాటు ఉన్నది. ఇది కూడా ఒక ఉద్యమం లాగా తెరలేపుతాం. దీనికి డంపింగ్ యార్డ్ రాకుండా ఖచ్చితంగా అడ్డుకుంటాం.